ఓకే, ఇందాకే క్వశ్చన్ చెప్తున్నాను నేను. స్మోక్ రిగ్రెషన్ టెస్టింగ్ రీటెస్టింగ్ అయిపోయింది కదా, స్మోక్ శానిటీ అయిపోయింది. సిస్టమ్ టెస్టింగ్. సో సిస్టమ్ టెస్టింగ్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ ఈజ్ నోన్ యాజ్ సిస్టమ్ టెస్టింగ్. అసలు ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏందో చెక్ చేద్దాం, డిస్కస్ సార్. సో మీరు ఏ ఆర్గనైజేషన్లోకి వెళ్ళినా టెస్టింగ్ టీమ్స్ ఉంటాయి అక్కడ. మీరు అడగచ్చు, నేను ఫంక్షనల్ టీమా లేకపోతే నాన్ ఫంక్షనల్ టీమా అని అడుగుతాం. మీ Selenium జావా అయితే మీరు ఫంక్షనల్ టీమ్ ఉంటా ఏ కంపెనీలోకి వెళ్ళి, ఓకేనా. కానీ మీరు లోడ్ టెస్టింగ్ అని ఒకటి ఉందనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాను లోడ్ టెస్టింగ్, స్ట్రెస్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, వాల్యూమ్ టెస్టింగ్. ఈ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఏమంటారంటే నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. ఈ టెస్టింగ్ చేయడానికి, ఈ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ చేయడానికి కంపెనీలో నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ టీమ్ అని ఒక టీం ఉంటుంది డెడికేటెడ్. సో వాళ్ళు ఏంటంటే ఈ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ వాళ్ళు చేస్తారు. ఫంక్షనల్ టెస్టింగ్ అంటే మనం చేసే ఇవి, ఇక ఈ లెఫ్ట్ సైడ్ మాడ్యూల్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఫంక్షనల్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, యూఏటీ టెస్టింగ్. దీస్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫంక్షనల్ టెస్టింగ్. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. ఇప్పుడు నేను ఒక కాంటాక్ట్ క్రియేట్ అవుతుందా లేదా అన్నారు అనుకోండి, మీరు సెట్ ఆఫ్ స్టెప్స్ రాశారు కదా, కాంటాక్ట్ క్రియేట్ అయింది, యూ కెన్ క్రియేట్ అన్ ఆర్డర్ అన్నాను. మీరు ఆ పేజ్ నుండి ఈ పేజ్ నుండి, ఈ పేజ్ నుండి ఆ పేజ్ నుండి నావిగేట్ అయ్యి పేమెంట్ ప్రొసీజ్ చేసి ఆర్డర్ కంప్లీట్ చేశారు. సో దాన్ని ఫంక్షనల్ టెస్టింగ్ అంట. మీన్స్ యు ఆర్ చెకింగ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఎ పర్టికులర్ ఫంక్షనల్ ఫ్లో. దట్ ఈస్ నోన్ యాజ్ ఫంక్షనల్ టెస్ట్. యు ఆర్ చెకింగ్ పర్టికులర్, యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ సమ్ సెట్ ఆఫ్ స్టెప్స్ and you are validating the functionality as per the client requirements. Okay, so that is known as functional testing. Non functional testing ante you are not testing the functionality. మీరు ఫంక్షనాలిటీ టెస్ట్ చేయట్లా, ఆర్డర్ క్రియేట్ అవుతుందా లేదో మీకు సంబంధం లేదు. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు లోడ్ టెస్టింగ్. లోడ్ టెస్టింగ్ అంటే ఏంటంటే అప్లికేషన్ ఇక్కడ is he can one user can able to access and he can able to create the order. ఓకేనా, ఒక యూజర్ లాగిన్ అవుతున్నాడు అమెజాన్ అప్లికేషన్ లో, ఈ కెన్ ఏబుల్ టు ప్లేస్ ద ఆర్డర్ అండ్ ఈ కెన్ ఏబుల్ టు సబ్మిట్ ద ఆర్డర్. ఇంకో యూజర్ లాగిన్ అవుతున్నాడు, ఈ కెన్ ఆల్సో ఏబుల్ టు ప్లేస్ ద ఆర్డర్. ఒకవేళ 1 lakh యూజర్స్ కనెక్ట్ అయ్యారనుకోండి, సిస్టమ్ రెస్పాన్స్ కాలేకపోతుంది అనుకోండి, ఓకేనా. సో దాని లోడ్, వీఆర్ ఇంక్రీజింగ్ ద మాక్సిమం లోడ్ ఆఫ్ ద, వీఆర్ ఇంక్రీజింగ్ మాక్సిమం లోడ్ నంబర్ ఆఫ్ యూజర్స్ కనెక్టింగ్ ద అప్లికేషన్ అట్ సేమ్ టైం. సో ఇప్పుడు క్లయింట్ ఏమంటాడంటే, అట్లీస్ట్ నా అప్లికేషన్ లోడ్ ఒక 50 crores పీపుల్ కనెక్ట్ అయినా నా సిస్టమ్ పర్ఫార్మెన్స్ డౌన్ అవ్వద్దు అన్నాడు, ఓకేనా. సో 50 lakh యూజర్స్, 50 crores యూజర్స్ సిస్టంలో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఆ సాఫ్ట్వేర్లో ఏంటంటే 100 సెషన్స్ క్రియేట్ అయిపోతాయి, 1000 crores ఆఫ్ సెషన్స్ క్రియేట్ అయిపోతాయి. సిస్టమ్ మీదకి వెళ్ళి ఆర్డర్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఆ 1000 సిస్టమ్స్, ఆ 1000 సెషన్స్ లో ఆటోమేటిక్గా ఆర్డర్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది. సో సిస్టమ్ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఇలా రన్ అవుతూ ఉంది అనుకోండి గ్రాఫ్. సో క్లయింట్ యొక్క లోడ్ కరెక్ట్ వర్క్ అవుతుందని అర్థం. ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ ఇలా డిగ్రేడ్ అవుతూ ఉందనుకోండి, సో సిస్టమ్ ఈజ్ నాట్ ఏబుల్ టు బేర్ క్లయింట్ ఎక్స్పెక్టెడ్ లోడ్. అంటే నంబర్ ఆఫ్ కనెక్టివిటీ యూజర్స్, ఇట్స్ నాట్ ఏబుల్ టు మేనేజ్ సిస్టమ్ అన్నమాట, ఓకేనా. సో హియర్ ఆర్ వి చెకింగ్ ఫంక్షనాలిటీ? మనం ఫంక్షనాలిటీ చెక్ చేస్తున్నామా? We are not bothering about functionality, we are bothering about how many maximum load the system can able to bear, okay na. So at a time oka 1 lakh users connect aina na system performance degrade avadu, that is client requirement. So deenne load testing antaru. We are not bothering about the functional test, we are bothering about how many number of users can able to access the application at a time, okay na. That is known as performance testing antaru then, ఓకేనా. చెకింగ్ ద సిస్టమ్ పర్ఫార్మెన్స్. సిస్టమ్ పర్ఫార్మెన్స్ పారామీటర్స్ అంటే ఏమేమిటి అంటే లోడు, స్ట్రెస్, సెక్యూరిటీ, వాల్యూమ్. ఈ 4టిని కలిపి పర్ఫార్మెన్స్ పారామీటర్స్ అంటారు, ఓకేనా. హ్యావ్ యూ డన్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్? నో, ఐ హావెంట్ డన్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఫంక్షనల్ టెస్టింగ్. మనం చేసేదంతా ఫంక్షనల్ టెస్టింగ్. కంపెనీలో నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అని ఒక సపరేట్ టీమ్ ఉంటుంది, ఓకేనా. అదొక డిఫరెంట్ కోర్స్ టెస్టింగ్లో. సో వీఆర్, సో కానీ ఇంటర్వ్యూస్ లో అడుగుతాడు, వాట్ ఈస్ లోడ్ టెస్టింగ్, హ్యావ్ యూ డన్ లోడ్ టెస్టింగ్ అని అడుగుతాడు. నో, ఐ హావెంట్ డన్ లోడ్ టెస్టింగ్ బికాస్ ఐ నెవర్ డిడ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, ఐ ఓన్లీ డిడ్ ఫంక్షనల్ టెస్టింగ్ అని చెప్పాలి. కానీ వీటి డెఫినిషన్స్ అడుగుతారు, అందుకోసం చెప్తున్నాను, ఓకేనా. సో వాట్ ఈస్ మీన్ బై లోడ్ టెస్టింగ్ డెఫినిషన్ చూద్దాం. వెరిఫైయింగ్ ద అప్లికేషన్ యాక్సెస్, connectivity and transactional operational activities are perfectly working fine or not.
when concurrent users accessing the application at the same time and measuring the performance under client expected load is meeting or not. Okay na? So idigondi, when concurrent users accessing the application at the same time and measuring the performance under client expected load. Second point ikkada nundi meer chepparante load testing definition అయిపోయినట్టు. Okay na? So when concurrent users accessing the application and measuring the system performance is known as load testing. సో అంతేగాని క్రియేట్ ఆర్డర్ క్రియేట్ అయిందా లేదా సబ్మిట్ అయిందా లేదా నాకు అనవసరం. ఓకేనా? క్రియేట్ ఆర్డర్ ఫంక్షనాలిటీ 1 lakh యూజర్స్ క్రియేట్ చేస్తే సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేయటం నా పని. సో ఇందులో ఫస్ట్ జరిగే టెస్టింగ్ అయితే జనరల్ గా ఫంక్షనల్ టెస్టింగ్. ఫంక్షనల్ టెస్టింగ్ సైన్ ఆఫ్ ఇచ్చారు అంటే ప్యారలల్ గా వెంటనే నాన్ ఫంక్షనల్ టెస్టర్స్ టెస్టింగ్ బిగిన్ చేస్తారన్నమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి ఈ ఫంక్షనల్ టెస్టింగ్ టెస్ట్ కేసెస్ ని ఆటోమేట్ చేయడానికి మనం Selenium జావా యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే లాంచ్ అప్లికేషన్ URL, ఎంటర్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ డ్రైవర్ కమాండ్స్ ఇవన్నీ మనం Selenium జావా ద్వారా మనం ఆటోమేషన్ స్క్రిప్ట్ రాస్తున్నాం, ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి ఈ లోడ్ టెస్టింగ్ చేయడానికి మార్కెట్ లో ఏమేమి టూల్స్ ఉన్నాయంటే లోడ్ రన్నర్ అనే ఒక టూల్ ఉంది. లోడ్ రన్నర్ అండ్ JMeter అనే టూల్ ఉంది. సో ఈ టూల్స్ ఏంటంటే 1 crore ఆఫ్ యూజర్స్ కూడా క్రియేట్ చేస్తారు సిస్టమ్ లో ఆటోమేటిక్ వర్చువల్ యూజర్స్. ఓకేనా? లోడ్ రన్నర్ ఆర్ JMeter టూల్స్ విల్ బి యూజ్డ్ టు పర్ఫార్మ్ లోడ్ టెస్టింగ్. ఓకేనా? లోడ్ టెస్టింగ్ చేయడానికి ఈ రెండు టూల్స్ యూజ్ చేస్తారు, లోడ్ రన్నర్ ఆర్ JMeter. హ్యావ్ యూ వర్క్డ్ ఆన్ లోడ్ రన్నర్ అంటే నో, ఐ హావెంట్ వర్క్డ్ ఆన్ దట్. ఓకేనా? JMeter మీద నాకు నేను ఇప్పుడు వరకు వర్క్ చేయలేదు. ఐ నెవర్ బీన్ పార్ట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అని చెప్పేయాలి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అలా స్కిప్ చేసి చెప్పాలి. ఓకే. స్ట్రెస్ టెస్టింగ్ అంటే ఏదో చూద్దాం. స్ట్రెస్ అంటే ఏంది మీనింగ్? ఇది మీ అందరికీ తెలిసిందిగా, మనం కొంచెం చదవంగానే వచ్చేది ఏంటిది? స్ట్రెస్. ఓకేనా? స్ట్రెస్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు క్లయింట్ ఏమో 1 lakh యూజర్స్ కనెక్ట్ అవుతుందా లేదా అనేది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ ఏం చెప్పాడంటే యూ కెన్ ఫైండ్ మ్యాక్సిమం స్ట్రెస్ ఆన్ ద అప్లికేషన్. అంటే అర్థమైంది, యూ కెన్ అప్లై మ్యాక్సిమం స్ట్రెస్ ఆన్ ద అప్లికేషన్ అండ్ యూ కెన్ లెట్ మీ నో ద పీక్ లిమిట్ అని అడిగాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు 1 lakh యూజర్స్ వరకు నా సిస్టమ్ యాక్సెస్ అవుతుంది అనుకోండి, లోడ్ టెస్టింగ్ పాస్ ఆర్ ఫెయిల్? పాస్. స్ట్రెస్ టెస్టింగ్ అంటే ఇంక్రీజింగ్ మ్యాక్సిమం స్ట్రెస్ ఆన్ ద సిస్టమ్. అంటే మ్యాక్సిమం స్ట్రెస్ అంటే ఏంది? మ్యాక్సిమం నంబర్ ఆఫ్ యూజర్స్. సో 1,10,000 పెడతాను, 1,20,000 చెక్ చేస్తాను, 1,80,000 చెక్ చేస్తాను, 1,90,000 అయిపోయిన తర్వాత 91 యూజర్ కనెక్ట్ అవుతున్నాడు కదా, అక్కడ నుండి ఇంకా సిస్టమ్ యాక్సెస్ కావట్లేదు. ఓకేనా? దాన్ని ఏమంటారు? స్ట్రెస్ టెస్టింగ్. ఐడెంటిఫైయింగ్ ద మ్యాక్సిమం పీక్ లిమిట్. హౌ దట్ ఈస్ నోన్ ఎస్ స్ట్రెస్ టెస్టింగ్. దాని డెఫినేషన్ ఎలా చెప్పాలో చూద్దాం. ఇంక్రీజింగ్ ద మ్యాక్సిమం లోడ్ ఆఫ్ ద యూజర్స్ అంటే మ్యాక్సిమం లోడ్ ఆఫ్ ద యూజర్స్ అండ్ వెరిఫైయింగ్ ద మ్యాక్సిమం పీక్ లిమిట్ ఆర్ బ్రేక్ పాయింట్ ఆఫ్ ద సిస్టమ్ యాక్సెస్ అండ్ మెజరింగ్ ద సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఈజ్ నోన్ యాజ్ సిస్టమ్ టెస్టింగ్. ఇందాక దానికి దీనికి డెఫినేషన్ లో డిఫరెన్స్ ఏంటంటే అక్కడ క్లయింట్ ఎక్స్పెక్టెడ్ లోడ్ ని టెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఏంటి? వెరిఫైయింగ్ ద మ్యాక్సిమం పీక్, ఇంక్రీజింగ్ ద మ్యాక్సిమం లోడ్ ని ఇంక్రీజ్ చేస్తున్నాం, maximum load of the users and verifying the maximum peak limit or break point of the system access and measuring the system performance is known as stress test. Interviews lo idu adugutaru, what is the difference between load versus stress? akkademo maximum client expected load test chestunam, ikkademo beyond maximum load increase chesi we are measuring the system performance. ekkada system break avutundo danni identify chestunam, danni stress testing. ivanni endante interview point of view lo cheppali kabatti cheptanu. ఓకేనా? నెక్స్ట్ సెక్యూరిటీ టెస్టింగ్. సెక్యూరిటీ టెస్టింగ్ అంటే మీకు తెలిసిన ఏమేమి ఉన్నాయి? సెక్యూరిటీ టెస్టింగ్ అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ డెవలప్ చేసి ఇచ్చాను, ఓకేనా? ఇందులో నేను చెప్పే పాయింట్లో ఎక్కడ ఫంక్షనాలిటీ టెస్ట్ చేయట్లా. ఫంక్షనాలిటీ టెస్ట్ చేస్తే అది ఈ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ టెస్టింగ్ కిందకి వెళ్తుంది. ఇక్కడ నేను ఎక్కడ ఫంక్షనాలిటీ టెస్ట్ చేయట్లా. అందుకే వీటిని ఏమంటున్నానంటే నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ మీన్స్ సిస్టమ్ పర్ఫార్మెన్స్. సిస్టమ్ పర్ఫార్మెన్స్ ని మెజర్ చేసేవి ఏమేమిటి అంటే లోడ్, స్ట్రెస్. ఓకేనా? సెక్యూరిటీ, వాల్యూమ్ కూడా. ఆ సెక్యూరిటీ అంటే ఏంటంటే ద అప్లికేషన్, ఇప్పుడు నేను ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తాను, నా ఆర్డర్ డీటెయిల్స్ వేరే యూజర్ చూస్తున్నాడంటే అది సెక్యూరిటీ ఉన్నట్ట? లేనట్టు. ఫంక్షనాలిటీ వర్క్ అయితే సరిపోయిద్దా?
అప్లికేషన్కి సెక్యూరిటీ కూడా ఉంటేనే కదా మనం అప్లికేషన్ నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ హ్యాక్ అవుతాయి అని తెలిస్తే మీ అప్లికేషన్ ఎవరైనా చెక్ చేస్తారా? అంటే వీఆర్ బోదరింగ్ అండ్ వీఆర్ వర్రింగ్ అబౌట్ అవర్ సెక్యూరిటీ డీటెయిల్స్. ఓకే, సో దాన్నే సెక్యూరిటీ టెస్టింగ్ అంటారు. డెఫినేషన్ ఎలా చూద్దాం. వెరిఫైయింగ్ ద సిస్టమ్ యాక్సెస్ and protection from unauthorized users. System should maintain encryption and decryption techniques during message or mail file transfers. Ante kada, encryption or decryption techniques. Maintaining security for debit cards or bank transactions. Password protections. Implementing OTP checks and all such security aspects comes under security testing. అర్థమైందా? సో వీఆర్ నాట్ టెస్టింగ్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. ఇవన్నీ ఎవరైనా హ్యాకర్స్ హ్యాక్ చేస్తున్నారా? అనాథరైజ్డ్ యూజర్స్ ఏమైనా హ్యాక్ చేస్తున్నారా? బ్యాంక్ డేటా, సెన్సిటివ్ డేటా సెక్యూర్గా మెయింటైన్ అవుతుందా లేదా? ఎవరైనా డేటాని హ్యాక్ చేసినా సరే అది ఎన్క్రిప్షన్లో వెళ్తుందా లేదా? అంటే మాస్కింగ్ అనమాట. ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్ నెంబర్ కనపడకుండా దానిపైన మాస్కింగ్ ఉంటుంది డేటా. సో నోబడి కెన్ ఏబుల్ టు రీడ్ అండ్ నోబడి కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డేటా. సో ఆ మాస్కింగ్ రిమూవ్ చేయాలంటే ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తే ఆ ప్లెయిన్ డేటా కనపడింది. దాన్ని ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అంటారు. సో దాట్ ఈస్ నోన్ యాజ్ సెక్యూరిటీ టెస్ట్. వాల్యూమ్ టెస్టింగ్. ఇప్పుడు వాల్యూమ్ టెస్టింగ్ అంటే ఇప్పుడు మీరు ఒక సిస్టంలో కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ చేశారు, లేకపోతే ఒక ఆర్డర్ క్రియేట్ చేశారు. మీ ప్రకారం క్రియేషన్ ఆఫ్ ఆర్డర్ ఫంక్షనాలిటీ ఇస్ పాస్ అని మీరు సర్టిఫై చేశారు. వెన్ దట్ రిక్వైర్మెంట్ కమ్స్ ఫర్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, ఓకే, క్రియేట్ అన్ ఆర్డర్ అనే ఫంక్షనాలిటీని నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ వాళ్ళు ఫెయిల్ చేశారు ఆ టెస్ట్ కేసు. ఓకేనా? ఎందుకు ఫెయిల్ చేశారో చెప్పారు. సో వాల్యూమ్ అంటే ప్రతి ట్రాన్సాక్షన్కి మ్యాక్సిమం 10 KB పట్టాలి డేటా అన్నాడు. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఏంది? ఆర్డర్ డీటెయిల్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 10K అన్నాడు. కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ లాస్ట్ 1 year నుండి లాస్ట్ 2 years నుండి యూజర్ ఏమేమి పర్చేజ్ చేస్తున్నాడో అవన్నీ కూడా కనపడుతుంది. అంటే క్లయింట్ ఈజ్ మేనేజింగ్ ఆల్ హిస్టారికల్ డేటా ఆఫ్ ఏ పర్టికులర్ కస్టమర్ ఫర్ ఎనీ ఆఫ్ ద కస్టమర్స్. ఓకేనా? సో బట్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంది? సిస్టమ్ షుడ్ ఏబుల్ టు కెప్చర్ ఓన్లీ 10 KB డేటా. సో ఒకవేళ 15 KB 20 KB డేటా వస్తుంది అనుకోండి PDF రిపోర్ట్లో, అంటే వాల్యూమ్ ఈజ్ ఎక్సీడింగ్ ద వాల్యూమ్. సో నేను రికార్డ్ డౌన్లోడ్ చేశాను అనుకోండి, 20 KB డేటా కూడా డౌన్లోడ్ అవుతుంది అనుకోండి. సో వాల్యూమ్ అనేది it has to maintain or it has to capture as per the client requirement. ఈచ్ ట్రాన్సాక్షన్కి ఎంత వాల్యూమ్. ఇప్పుడు నేను కస్టమర్ ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తే ఆ PDF రిపోర్ట్ డౌన్లోడ్ చేస్తే మ్యాక్సిమం 10 KB ఉండాలి నా రిక్వైర్మెంట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ 20 KB, 100 MB, 15 MB, 50 MB, సో ఇట్ ఈస్ వయలేషన్ ఆఫ్ వాల్యూమ్ టెస్టింగ్. సో క్లయింట్ ఎంతైతే చెప్పాడో అంత వాల్యూమ్ రికార్డ్ అవ్వాలి. ఓకేనా? అండ్ ఒకవేళ నాకు 20 KB ఇన్ఫర్మేషన్ స్టోర్ అవ్వాలి అండ్ దేర్ షుడ్ నాట్ బి లాస్ ఆఫ్ ఎనీ డేటా అన్నారు. సో 20 KB డేటా ఉండాలి, ప్లస్ నాకు అన్ని డేటా అన్ని ఆ రిపోర్ట్లో వస్తున్నాయా రాలేదో చెక్ చేసేదంతా వాల్యూమ్ టెస్ట్. ఓకేనా? సో వాల్యూమ్ ఈ రికార్డుకి ఇంత ట్రాన్సాక్షన్ డేటా, ఇంత KB డేటా అనేది టెస్ట్ చేసేది మాత్రం నాన్ ఫంక్షనల్. ఓకే, రైట్. నెక్స్ట్ వాల్యూమ్ టెస్టింగ్. ఇక్కడ డెఫినేషన్ ఇచ్చానా నేను? ఇక్కడ ఇచ్చాను, ఇది చదవండి, మీకు అర్థమైపోయింది. కంపాటబిలిటీ టెస్టింగ్. కంపాటబిలిటీ టెస్టింగ్ మాత్రం సమ్ టైమ్స్ ఈవెన్ ఫంక్షనల్ టీమ్ ఆల్సో దే విల్ డూ కంపాటబిలిటీ టెస్టింగ్. బట్ క్లాసిఫికేషన్ వైజ్ గా కంపాటబిలిటీ టెస్టింగ్ విల్ కమ్స్ అండర్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. ఓకేనా? కంపాటబిలిటీ టెస్టింగ్ అంటే టెస్టింగ్ ద సిస్టమ్, టెస్టింగ్ ద అప్లికేషన్, క్లయింట్ ఎక్స్పెక్టెడ్ ప్లాట్ఫామ్స్. ఏంది? టెస్టింగ్ ద అప్లికేషన్, క్లయింట్ ఎక్స్పెక్టెడ్ ప్లాట్ఫామ్స్. క్లయింట్ అనేది ఇప్పుడు విండోస్ 10 మీద ఎడ్జ్ బ్రౌజర్ మీద నాకు వర్క్ అవ్వాలి అని నేను క్లయింట్ రిక్వైర్మెంట్. సో నా అప్లికేషన్ అంతా మీరు క్రోమ్లో టెస్ట్ చేస్తే అది కరెక్టా? సో రిక్వైర్మెంట్లో రాసి ఉంటుంది, 100 రిక్వైర్మెంట్స్ రాసిన తర్వాత చివరిలో ఒక పాయింట్ ఉంటుంది, రిక్వైర్మెంట్ 110. ఆల్ దీస్ రిక్వైర్మెంట్ షుడ్ సపోజ్ టు వర్క్ ఆన్ విండోస్ 10 ఎడ్జ్ బ్రౌజర్ 14.1 వెర్షన్ అని రాశాడు. సో ఇప్పుడు మీరు క్రోమ్లో ఈ ఫంక్షనాలిటీస్ అన్ని టెస్ట్ చేస్తే సిస్టమ్ వర్క్ అయినట్ట. అండ్ ఇంకోటి కూడా రాశాడు, అండ్ ద సేమ్ ఫంక్షనాలిటీ షుడ్ బి యాక్సెసిబుల్ ఇన్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ యాజ్ వెల్ అన్నాడు. అంటే ద అప్లికేషన్ షుడ్
able to access and client expected platforms మీద రన్ అవుతే దాన్ని ఏమంటారంటే browser compatibility testing. The application should able to access on Mac system. The system should able to access on Android systems. అంటే Android అంటే మన మొబైల్లో కూడా రన్ అవ్వాలి. The system should able to access in tablets. The system should able to access in Mac devices and Apple devices. The system should able to access on Windows platforms. The system should able to access on Linux platforms. Client expected platform operating system ఏదైనా కావచ్చు. ఓకేనా, ఆపరేటింగ్ సిస్టమ్ కాంబినేషన్ విండోస్ అవ్వచ్చు, లైనక్స్ అవ్వచ్చు, మ్యాక్ అవ్వచ్చు, ఆండ్రాయిడ్ అవ్వచ్చు. మళ్ళీ మ్యాక్లోకి వెళ్ళినప్పుడు అది క్రోమ్ చెప్పొచ్చు, ఐఈ చెప్పొచ్చు, ఫైర్ ఫాక్స్ చెప్పొచ్చు. సో విండోస్లోకి వెళ్ళినప్పుడు క్రోమ్, ఐఈ, ఎడ్జ్, ఫైర్ ఫాక్స్ ఏదైనా చెప్పొచ్చు. అంటే కంపాటబిలిటీ టెస్టింగ్ అంటే డెఫినేషన్ ఏం చెప్పాలంటే టెస్టింగ్ ద సిస్టమ్ క్లయింట్ ఎక్స్పెక్టెడ్ ప్లాట్ఫామ్స్ కాంబినేషన్ ఆఫ్ operating systems or browser combinations. Testing the system on different browser combinations is known as browser compatibility testing. As per the client expected platforms, adi keyword. Okay na, kani interviews lo compatibility testing adugutunnaru. Have you done compatibility testing ante meer yes ani cheppali. Okay na, yes I did compatibility testing. We have tested the application on Chrome and Edge browsers ani cheppali. Okay na. So we also tested the Windows 10 లో చెక్ చేసాము, and we also tested in Mac systems also అని చెప్తారు, ఎందుకంటే ఇట్స్ దేర్ ఇన్ ద రిక్వైర్మెంట్. నెక్స్ట్ పాయింట్ యూజబిలిటీ టెస్టింగ్. యూజబిలిటీ టెస్టింగ్ అంటే ఏదో చూద్దాం. యూజబిలిటీ టెస్టింగ్ అంటే హౌ ద యూజర్ ఫ్రెండ్లీనెస్, హౌ ఈజీలీ ద యూజర్ ఈజ్ ఏబుల్ టు ఇంటరాక్ట్. That is known as usability testing. How the look and feel of the application, how easily the user is able to access the modules. So ఇప్పుడు నాకు వెబ్ బ్రౌజర్ లో వర్క్ అవుతుంది, ఈజీగా ఉంది, ఓకేనా, యూజబిలిటీ టెస్టింగ్ పాస్ అని పెట్టాను వెబ్ బ్రౌజర్ లో. అదే నేను మొబైల్ డివైసెస్ లోకి వెళ్ళినప్పుడు దాని లుక్ అండ్ ఫీల్, దాని ఎలిమెంట్స్, అప్ అండ్ డౌన్స్ కరెక్ట్ గా లేదు, యాక్సెసిబుల్, దాని చెకింగ్ అనేది కరెక్ట్ గా వర్క్ అవ్వట్లేదు. యూజబిలిటీ టెస్టింగ్ ఫెయిల్డ్ ఇన్ మొబైల్ డివైసెస్. యూజబిలిటీ టెస్టింగ్ is failed in tablets. Okay na. So look and feel of the buttons and layouts is differs. Ante ye usability ante how the user friendliness, look and feel of the application, how easily the user is interacting with the applications, that comes under usability testing. Okay na. Usability testing will comes under non-functional testing. Testing of all GUI components. GUI ante graphical user interface. Components ante మీరు కనపడే ప్రతి వెబ్ ఎలిమెంట్ ని GUI ఎలిమెంట్స్ అంటారు. ఓకేనా. సో అన్ని లుక్ అండ్ ఫీల్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ స్క్రోలింగ్ జరుగుతున్నాయా లేదా, పాపప్ విండోస్ కరెక్ట్గా ఓపెన్ అవుతుందా లేదా, ఇదంతా నాన్ ఫంక్షనాలిటీ కిందకి వస్తుంది. సో దాట్ ఈస్ నోన్ యాజ్ యూజబిలిటీ టెస్టింగ్. ఓకే, యూజబిలిటీ టెస్టింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ యాక్సెసిబిలిటీ టెస్టింగ్. అంటే అసలు యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అంటే అడుగు. నన్ను చాలా ఇంటర్వ్యూస్ లో వాట్ ఈజ్ యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అని నన్ను చాలా మంది అడిగారు కదా. హ్యావ్ యూ డన్ యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అన్నారు. నాకు తెలియదు అసలు. నేను ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఈ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు నాకు యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అంటే తెలియదు. యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అంటే ఏంటంటే టెస్టింగ్ ద సిస్టమ్ ఫర్ ఆల్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అనమాట. అంటే ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ ఉంటారు చూసారా, వాళ్ళు కూడా అప్లికేషన్ యాక్సెస్ చేయగలుగుతున్నారు అంటే దాన్ని యాక్సెసిబిలిటీ టెస్టింగ్. ఇప్పుడు బ్లైండ్ పీపుల్ ఇట్లా సాఫ్ట్వేర్ని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు, దాన్ని యాక్సెసిబిలిటీ టెస్టింగ్. సో ఐ నెవర్ డిడ్ యాక్సెసిబిలిటీ టెస్టింగ్. ఓకేనా. సో నేను యాక్సెసిబిలిటీ టెస్టింగ్ ఎప్పుడు చేయలేదు. డంబ్ పీపుల్కి, బ్లైండ్ పీపుల్కి, వాళ్ళు కూడా సిస్టమ్తో, అప్లికేషన్తో ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళు టచ్ ద్వారానో, వాళ్ళకి కీబోర్డ్స్ ఇట్లా టచ్ కీబోర్డ్స్ ఉంటాయి అన్నమాట. సో వాటి ద్వారా ఇంటరాక్ట్. హ్యావ్ యూ డన్ యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అంటే నో అని చెప్తా. యూజబిలిటీ టెస్ట్ అంటే లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద అప్లికేషన్, హౌ యూజర్ ఫ్రెండ్లీనెస్ with respect to mobile devices, Android devices, how the application accessibility, checking of all GUI components is known as usability testing. Usability testing is part of accessibility testing. ఎందుకంటే ఈ యూజర్స్కి ఎలా వర్క్ అవుతుంది, ఈ యూజర్స్కి ఎలా వర్క్ అవుతుంది, నార్మల్ యూజర్స్కి ఎలా వర్క్ అవుతుంది, డిజేబుల్డ్ యూజర్స్కి ఎలా వర్క్ అవుతుంది. టెస్టింగ్ దట్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ యూజబిలిటీ టెస్ట్. నెక్స్ట్ రిలయబిలిటీ టెస్టింగ్. రిలయబిలిటీ అంటే ఏంటి, తెలుగు మీనింగ్ అంటే రిలయబిలిటీ, తెలుగులో మీనింగ్ ఏంటి? రిలయబుల్ అంటే మామూలుగా కష్టమా? రిలయబుల్ అంటే ఈజ్ రిలయబుల్ పర్సన్ అన్నా అంటే ఏంటి? నమ్మకమైనది కదా.
ఇట్స్ ఎ రిలయబుల్ టెస్టింగ్ అంటే ద సిస్టమ్ షుడ్ వర్క్. అదేంటంటే right. Reliability testing ensures that the system should not break at any point of time. Reliable ante ade kada, that the system should not break at any point of time. So example endante reliability testing is performed to ensure that the software is reliable 100% ki work chestadi. So it satisfies the purpose of which it is made. For example, washing machine chip annaru anukondi, washing machine lo unde oka chip enti 10 minutes ఇటు తిరగాలి, మళ్ళీ 10 minutes ఇలా తిరగాలి అని ఒక చిప్ ఉంది అనుకో, ఇంకా అది అక్కడ రిలయబుల్ టెస్టింగ్ జరిగిందని అర్థం. సో జనరల్గా రిలయబుల్ టెస్టింగ్ ఏంటంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ వాటికి అప్లై చేస్తుంది. ఓకేనా, ఇది ఇంటర్వ్యూలో అడగరు రిలయబుల్ టెస్టింగ్, బట్ చెప్తాను. రికవరీ టెస్టింగ్ ఇది నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ కూడా చేస్తారు. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ చేసే వాటిలో రికవరీ టెస్టింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ పెర్ఫామ్ చేస్తా ఉన్నాను, సడన్ గా పవర్ పోయింది. ద సిస్టమ్ షుడ్ క్రాష్ అవ్వాలి అప్లికేషన్ మొత్తం, మళ్ళీ నాకు పవర్ వచ్చింది అనుకోండి, ఇంతకుముందు ప్రీవియస్ ఏ స్టేట్ లో ఉన్నానో ఆ స్టేట్ నుండి నాకు కంటిన్యూ అవ్వాలి మళ్ళీ రిమైనింగ్ స్టెప్స్. దట్ ఈస్ నోన్ యాజ్ రికవరీ టెస్టింగ్. ఓకేనా, అంతేగాని ఇప్పుడు నాకు సడన్ గా ఇప్పుడు పవర్ పోయింది అనుకోండి, విండోస్ మొత్తం కరెక్ట్ అవ్వాలా, మళ్ళీ సిస్టమ్ అబ్నార్మల్ స్టేట్ నుండి నార్మల్ స్టేట్కి వచ్చింది కదా. సో దాట్ ఈజ్ నోన్ యాజ్ రికవరీ టెస్టింగ్. అంతేగాని నేను ఒక వెబ్ అప్లికేషన్ టెస్ట్ చేస్తుంటే, ఒక కాంటాక్ట్ క్రియేట్ చేస్తుంటే సేవ్ కొట్టనంతసేపు ఏమైంది, డీటెయిల్స్ సేవ్ కావు. వన్స్ సేవ్డ్ అన్న తర్వాత ఆ డీటెయిల్స్ సేవ్ అయి ఉండాలి. సో రికవరింగ్ ఫ్రమ్ అబ్నార్మల్ స్టేట్ టు నార్మల్ స్టేట్. అంతేగాని నేను కష్టపడి ఒక 20 minutes డేటా ఎంటర్ చేసి సేవ్ కొట్టిన తర్వాత ఆ డేటాబేస్ లో రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, అవర్ డీటెయిల్స్ ఆర్ సెక్యూర్. రికవరీ టెస్టింగ్ అంటే the system is should able to recover from abnormal state to normal state. That is known as recovery test. అది వెబ్ బ్రౌజర్ అవ్వచ్చు, ఏ సిస్టమ్ అయినా అవ్వచ్చు, రికవరీ టెస్టింగ్ అయితే ఉండాలి కంపల్సరీ. అర్థమైందా? ఇప్పుడు మనం బండి ఇలా వెళ్తా ఉంది, బండి ఎక్కడో కింద పడిపోయింది, దాన్ని వెంటనే దాన్ని ఫిక్స్ చేసామనుకోండి, మళ్ళీ అది రికవర్ అవ్వాలి కదా. ఓకేనా, పెట్రోల్ అయిపోయింది అనగానే యూజ్ అండ్ త్రో కాదు కదా, సో మళ్ళీ దాన్ని ఫిక్స్ చేస్తాం. సో ఇట్ హ్యాస్ టు రికవర్ ఫ్రమ్ అబ్నార్మల్ స్టేట్ టు నార్మల్ స్టేట్. సో దాన్నే రికవరీ టెస్టింగ్ అంటాము. సో దాని డెఫినేషన్, recovery testing ensures the system should recover from abnormal situation to normal. నాకు డెఫినేషన్స్ వర్డ్స్ ఎలా ఉంటుంది చూడకుండా ఎలా చెప్తున్నానంటే మీకు కూడా అలా రావాలి. ఓకేనా, అప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది. సపోజ్ డ్యూరింగ్ ఎనీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద పవర్ హ్యాస్ గాన్ సడన్లీ, ఇట్ హ్యాస్ టు రికవర్ బ్యాక్ నార్మల్ స్టేట్ అండ్ షుడ్ నాట్ ఇంపాక్ట్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ద యూజర్. దట్ ఈస్ నోన్ యాజ్ రికవరీ టెస్టింగ్. లోకలైజేషన్ టెస్టింగ్ చాలా ఇంటర్వ్యూస్ లో అడిగారు, లోకలైజేషన్ టెస్టింగ్ అంటే ఎందుకు చెప్పి. లోకలైజేషన్ టెస్టింగ్ అంటే ద సిస్టమ్, మా బబ్లీని లేడీస్ ని ఎక్కువగా ఈ క్వశ్చన్ అడిగారు. తర్వాత నేను ఈ క్లాసిఫికేషన్ ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ మిస్ కాకూడదని ఇవన్నీ రాశాను. మీకు ఎక్కడ డాక్యుమెంట్స్ లో దొరకవు ఇవన్నీ. ఓకేనా, సో లోకలైజేషన్ టెస్టింగ్ అంటే ద సిస్టమ్ షుడ్ ఏబుల్ టు యాక్సెస్ విత్ ఇన్ దేర్ లోకల్ లాంగ్వేజ్. అర్థమైందా? ఇప్పుడు మనకి తెలుగులో అప్లికేషన్ టెస్ట్ చేయాలనుకోండి, వెబ్సైట్ అంతా తెలుగులో టెస్ట్ చేస్తాం, కన్వర్ట్ టు ఇంగ్లీష్ అని పైన ఆప్షన్ కొట్టాను అనుకోండి, మొత్తం అప్లికేషన్ కాంపోనెంట్స్ అన్ని ఇంగ్లీష్ లో కనపడుతుంది. కన్వర్ట్ టు చైనీస్ అని అనుకోండి, చైనీస్ లో ద సిస్టమ్ షుడ్ ఏబుల్ టు యాక్సెస్ అండ్ అవైలబిలిటీ విత్ ఇన్ దేర్ లోకల్ లాంగ్వేజ్. దట్ ఈస్ నోన్ యాజ్ లోకలైజేషన్ టెస్టింగ్. ఓకేనా, సో ఈ టైప్స్ ఆఫ్ టెస్టింగ్, లోకలైజేషన్ టెస్టింగ్ అక్కడ లాగిన్ బటన్ అని కనపడుతుంది, వర్క్ అవుతుంది. అదే క్లిక్ చేయండి లాగిన్ బటన్ మీద అని అక్కడ రా ఉంటుంది కదా, క్లిక్ చేసినప్పుడు అది కూడా వర్క్ అవ్వాలి. అంటే లోకలైజేషన్ టెస్టింగ్ జరగాలి మొత్తం, ఆ బటన్స్ అన్ని లోకల్ లాంగ్వేజ్ లో ఉన్నప్పుడు వర్క్ అవుతుందా లేదా. ఓకేనా, దాన్ని లోకలైజేషన్ టెస్టింగ్. సో దీస్ ఆర్ నోన్ యాజ్ ఫంక్షనల్ టెస్టింగ్, దీస్ ఆర్ నోన్ యాజ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. సో ఇప్పుడు మనం నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ గురించి అన్ని డిస్కస్ చేస్తాం. లెట్స్ కమ్ బ్యాక్ టు ద ఫంక్షనల్ టెస్టింగ్. మాడ్యూల్ టెస్టింగ్ అంటే కాంపోనెంట్ ఆర్ యూనిట్ టెస్టింగ్. మాడ్యూల్, కాంపోనెంట్, యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటంటే టెస్టింగ్ ఆఫ్ స్టాండ్ ఎలోన్ మాడ్యూల్ ఈజ్ నోన్ యాజ్ మాడ్యూల్ టెస్టింగ్. ఇప్పుడు మీరు అమెజాన్ లో కార్ట్ క్రియేట్ చేశారు, పేమెంట్ చేయనంతసేపు ఆ కార్ట్ ని ఎడిట్ చేయటం డిలీట్ చేయటం ఇదంతా మాడ్యూల్ టెస్ట్. ఎప్పుడైతే పేమెంట్ చేస్తున్నారు అనుకోండి, అమౌంట్ సమ్ థర్డ్ పార్టీకి వెళ్ళిపోతుంది. అంటే యువర్ ఫంక్షనాలిటీ అమౌంట్ ఈజ్ గోయింగ్ టు పే సమ్ థర్డ్ పార్టీ అదర్ కాంపోనెంట్.
Okay na? So that is no integrating with other module is known as integration test. Okay, standalone module ante application is fully accessible within the system. Okay na? It has no interconnectivity other component. If the component has interconnectivity and testing the functionality is known as integration test. Okay, if the functionality is being testing only within the system, the complete functionality, so that is known as module test. ఇప్పుడు నేను కార్ట్ క్రియేట్ చేస్తున్నాను, కార్ట్ యాడ్ అప్డేట్ డిలీట్ చేయడానికి నేను దాన్ని స్టాండ్ అలోన్ మాడ్యూల్. సో ఇది కంప్లీట్గా అమెజాన్ అప్లికేషన్. ఎప్పుడైతే మీరు పేమెంట్ చేస్తున్నారో అది థర్డ్ పార్టీ గేట్వే పేమెంట్ సిస్టమ్స్కి వెళ్ళిపోతున్నాయి. అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనెక్ట్ అవుతుంది, ఐసిఐసి కనెక్ట్ అవుతుంది, డిఫరెంట్ థర్డ్ పార్టీ మర్చెంట్ డివైజెస్ కనెక్ట్ అవుతుంది. అక్కడ నుండి రెస్పాన్స్ ఎకనాలజీ అవుతుంది. దాన్ని ఏమంటాము? ఇంటిగ్రేషన్ టెస్ట్. Integrating the components and verifying the system result is known as integration test. Testing of standalone modules is known as unit testing. Functional testing ante testing with respect to functional aspects anali. Functional testing ante testing all functional aspects cover for the given requirements is known as functional testing. Last. Hello. చెప్పండి. సో యూఐటి టెస్టింగ్. సో ఫస్ట్ స్టాండ్ అలోన్ మాడ్యూల్ టెస్ట్ చేయాలా లేకపోతే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేయాలా? అవి వర్క్ అవుతాయి కదా మనం అక్కడ దాకా వెళ్ళేది. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అయిపోయింది. తర్వాత ఫంక్షనల్ యాక్సెప్ట్ టెస్టింగ్ అంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ రిటర్న్ న్యూ ఫంక్షనల్ టెస్ట్ కేసెస్ అండ్ రిగ్రెషన్ టెస్ట్ కేసెస్ కాంబినేషన్ విల్ కమ్స్ అండర్ ఫంక్షనల్ టెస్టింగ్. తర్వాత యూఐటి టెస్టింగ్, ఫైనల్ గా జరిగే టెస్టింగ్ ఏమంటారంటే యూఐటి టెస్టింగ్ అంటారు, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. User acceptance testing ante the users, the end users, the client side a dedicated team, they will also test the system. Vallu kuda test chestaru system mottani with respect to functional and non functional. So vallu kuda client side team వాళ్ళు ఏంటంటే functional non functional చెక్ చేసుకుంటారు. So UAT testing ante they will the client side dedicated team, they will also do one round of testing. Functional testing చేస్తారు, non functional, that is known as UAT testing. యూఐటి టెస్టింగ్ లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఆల్ఫా టెస్టింగ్, ఇంకోటి బీటా టెస్టింగ్. మిమ్మల్ని ఇంటర్వ్యూస్ లో అడుగుతారు వాట్ ఈస్ ఆల్ఫా టెస్టింగ్. ఆల్ఫా టెస్టింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ యూఐటి టెస్టింగ్. బీటా టెస్టింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యూఐటి టెస్టింగ్. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ టెస్టింగ్ ఇన్ యూఐటి, ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ టెస్టింగ్ ఇన్ యూఐటి అని చెప్తారు, ఆల్ఫా అయినా బీటా. ఆల్ఫా టెస్టింగ్ అంటే ఏందో, బీటా టెస్టింగ్ అంటే ఏందో చెప్తారు. ఆల్ఫా టెస్టింగ్ అంటే ద టెస్టింగ్ ఈజ్ కండక్టెడ్ ఎట్ డెవలపర్ సైట్ is known as alpha testing. The testing is conducted at a developer side is known as alpha testing. ఇప్పుడు నేను ఒక ఒరాకిల్ ప్రోడక్ట్ కొనుక్కోవాలి, ఎందుకంటే నేను ఒరాకిల్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేయాలి. సో నేనేంటంటే ఒరాకిల్ కంపెనీ వాళ్ళ డెవలపర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కంపెనీ ప్రిమైజెస్ లోకి వెళ్ళి నాకు ఒరాకిల్ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్నా, కెన్ యూ ప్లీజ్ షో మీ ఆల్ ద ఫీచర్స్ అన్నాను అనుకో. సో వాళ్ళు ఏం చేస్తారు, ద టెస్టింగ్ ఈజ్ కండక్టెడ్ అట్ డెవలపర్ సైట్. సో ఆ టెస్టింగ్ అంతా వాళ్ళ ప్రిమైజెస్ లో వాళ్ళు టెస్టింగ్ అంతా చేసి ఇదిగోండి ఇవిగోండి అని మా టెస్టింగ్, మా ప్రోడక్ట్ ఇలా వర్క్ అయితే అని వాళ్ళంతా టెస్టింగ్ చేసి చూపిస్తారు. సో ద టెస్టింగ్ ఈజ్ కండక్టెడ్ అట్ డెవలపర్ సైట్ ఈజ్ నోన్ యాజ్ ఆల్ఫా టెస్టింగ్. బీటా టెస్టింగ్ అంటే ద టెస్టింగ్ ఈజ్ కండక్టెడ్ అట్ ఎండ్ యూజర్ సైట్. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ తయారు చేశాను, నా అప్లికేషన్ని నా అడ్వైజర్స్ని యూజ్ చేసుకోమన్నా, ఓకేనా, లేకపోతే డైరెక్ట్ యూజర్స్ని అంటే మనం అమెజాన్ యూజర్స్ని ఇంకా మనమే. సో ద టెస్టింగ్ ఈజ్ కండక్టెడ్ అట్ ఎండ్ యూజర్ సైట్, అంటే అడ్వైజర్స్ అవ్వచ్చు, పీపుల్ అవ్వచ్చు, హూ ఎవర్ ఈజ్ యూజింగ్ దట్ అప్లికేషన్, దట్ ఈజ్ నోన్ యాజ్ బీటా టెస్టింగ్. ద టెస్టింగ్ ఈజ్ కండక్టెడ్ అట్ ఎండ్ యూజర్ సైట్. ఇట్ మైట్ బి అడ్వైజర్స్ అంటే బ్యాంకులో ఉండే ఏజెంట్స్ అని, ఇట్ మైట్ బి అడ్వైజర్స్ ఆర్ ఇట్ మైట్ బి డైరెక్ట్ కస్టమర్స్, దట్ ఈజ్ నోన్ యాజ్ బీటా టెస్టింగ్. సో బీటా టెస్టింగ్ అంటే బీటా టెస్టింగ్ జనరల్ గా క్లయింట్ సైడ్ టీమ్, డెడికేటెడ్ టీమ్ టెస్ట్ చేసేసి అప్లికేషన్ ఫీచర్స్ అని టెస్ట్ చేసి ఫైనల్ రౌండ్ టెస్ట్ బాగా వర్క్ అవుతుంది అనుకోండి, ఎస్ వీ కెన్ గో హెడ్ అని చెప్తాడు, వీ కెన్ గో హెడ్ ఫర్ దిస్ రిలీజ్, నో వీ కెనాట్ గో హెడ్ ఫర్ దిస్ రిలీజ్ అని చెప్తాడు. సో ఫైనల్ డెసిషన్ ఏమంటారంటే గో ఆర్ నో గో డెసిషన్ అంటారు. ఏమంటారు? గో ఆర్ నో గో డెసిషన్ అంటే ఈ స్ప్రింట్ అంటే ఏమని చెప్పాను, 2 weeks అన్నాను కదా. సో ఎవ్రీ మంత్లీ బేసిస్ కొన్ని న్యూ ఫీచర్స్ వెళ్తాయి. మంత్ ఎండ్లో యూఐటి టెస్టింగ్ జరిగిన తర్వాత
ఎస్ ఇట్స్ ఏ గో డెసిషన్ అంటారు, అంటే ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని అర్థం. నో ఇట్స్ నాట్ ఏ గో అన్నాడు అనుకోండి, ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందని అర్థం. అర్థమైందా? సో యా ఇట్స్ ఏ గో డెసిషన్ అని క్లయింట్ సైడ్ టీమ్ చెప్పారనుకోండి, మనం కరెక్ట్గా టెస్టింగ్ చేసామన్నారు. నో ఇట్స్ నాట్ ఏ గో, దెర్ ఆర్ సమ్ ఇష్యూస్, లెట్స్ ఫిక్స్ ఇట్ అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ పోస్ట్పోన్ బై దిస్ వీక్ అని చెప్తాడు. ఇట్స్ నాట్ గో డెసిషన్. అర్థమైందా? సో క్లయింట్ సైడ్ డెడికేటెడ్ టీమ్, దే విల్ డూ యూఏటీ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, టెస్టింగ్ ఆల్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఆన్ ద ఎండ్ టు ఎండ్ ఎన్వైర్మెంట్. ఓకేనా? సో ఆర్ ఇన్ ద ప్రొడక్షన్ ఎండ్ టు ఎండ్ ఎన్వైర్మెంట్ అంటే ఏంటంటే ICICIbank.com నేమో మనం ప్రొడక్షన్ యూఆర్ఎల్ అంటాం. ICICIbank UAT.com అనేది ఏంటంటే ICICIbank.com లోకి కోడ్ మూవ్ చేయబోయే ముందు ICICIbank UAT.com అనే URL లో కోడ్ బాగా వర్క్ అయితే ఆ కోడ్ని తీసుకెళ్లి ప్రొడక్షన్ లోకి మూవ్ చేస్తారు. పాయింట్ అర్థమైందా మీకు? అర్థమైందా నేను చెప్పిన టెర్మినాలజీ? అర్థం కాలేదా? https ICICIbank dev.com test.com. సో ఫస్ట్ దాన్నేమో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారు, సెకండ్ దాన్నేమో టెస్ట్ ఎన్వైర్న్మెంట్ అంటారు, థర్డ్ దాన్నేమో యూఏటీ ఎన్వైర్న్మెంట్ అంటారు, ఫోర్త్ దాన్నేమో ప్రొడక్షన్ ఆర్ లైవ్ ఎన్వైర్న్మెంట్ అంటారు. అంటే మన కోడు అంటే డెవలపర్ రాసిన కోడ్ ఏంటంటే ఈ ఎన్వైర్న్మెంట్స్ లోకి మూవ్ చేస్తారు, డెవలపర్ రాసిన కోడ్. ఓకేనా? సో దీని అనమాట. సో కోడ్ ని ఫైనల్ గా ప్రొడక్షన్ లోకి మూవ్ చేయమని క్లయింట్ చెప్పాడు అనుకో, దాన్ని ఏమంటారన్న ఆ డెసిషన్ ని గో. ఓకేనా? ఇక్కడ కోడ్ నో అన్నాడు అనుకోండి, దాన్ని ఆ డెసిషన్ ఏమంటారు? నో గో అంటారు. అంటే ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందన్నారు, అంటే టెస్టింగ్ టీమ్ ఏవో కొన్ని డిఫెక్ట్స్ మిస్ చేసిందన్నారు, యూఏటీ వాళ్ళు కనుక్కున్నారన్నారు. అర్థమైందా? సో ద ఫైనల్ రౌండ్ ఆఫ్ టెస్టింగ్ విల్ బి డన్ బై యూఏటీ యూజర్స్, మీన్స్ క్లయింట్ సైడ్ యూజర్స్. ఓకే? సో దీన్ని UAT.com ఏమంటారంటే ఎండ్ టు ఎండ్ టెస్ట్ ఎన్వైర్న్మెంట్ అంటారు జనరల్ గా టెర్మినాలజీ. ఎండ్ టు ఎండ్ అంటే ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఇష్యూస్ అయినా క్యాచ్ అయిపోతాయి, మిస్ అనేది జరగదు. ఎండ్ టు ఎండ్ ఎన్వైర్న్మెంట్ లో ఆల్ ద ఫంక్షనల్ ఫ్లోస్ విల్ బి టెస్టెడ్. ఓకే? సో వాట్ ఎవర్ టెస్ట్ కేస్ దట్ వీ హ్యావ్ రిటర్న్, ఆల్ దోస్ టెస్ట్ కేస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ టెస్ట్ ఎన్వైర్న్మెంట్. సో దీన్ని ఏమంటామంటే టెస్ట్ ఎన్వైర్న్మెంట్ అంటాం. దీన్ని డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ అంటాం, అంటే డెవలపర్స్ టెస్ట్ చేస్తారు. దీన్ని యూఏటీ ఎన్వైర్న్మెంట్, అంటే యూఏటీ ఎన్వైర్న్మెంట్ అంటే అప్లికేషన్ యూఆర్ఎల్ అని అర్థం, సింపుల్ అంతే. దీన్ని ప్రొడక్షన్ ఆర్ లైవ్ అని. అర్థమైందా? సో అది. సో దీంతో మనకి టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ క్లాస్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్ మనం వేరే డిస్కస్ చేస్తాం. ఓకే? సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఎక్కడున్నా నేను UAT testing ante adha. So UAT testing means who will do client side dedicated team, they will execute final round of testing, that is known as UAT testing. If testing is conducted at developer site, that is known as alpha testing. If testing is conducted at end user site, that is known as beta testing. Okay na? Functional acceptance testing ante testing of new functional and existing regression test cases known as functional acceptance testing. Integration testing ante after integrating the sub modules, verifying the end functionality is known as integration testing. Okay, now after integrating the submodules, verifying the end functionality is known as integration testing. ఇందా చెప్పాను కదా, module testing of standalone module within the system, that is known as module testing or component or unit testing. Okay, so what is system testing ante? It is a combination of functional and non-functional requirements. Have you involved into non-functional testing? So those are the types of testings. ఇవన్నిటి మీద మిమ్మల్ని కంపల్సరీగా మినిమం 3 to 4 క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూస్. ఓకేనా? సో వాట్ ఈస్ మీన్ బై కంపాటబిలిటీ టెస్టింగ్? మీకు వర్డ్స్ ఏమేమి గుర్తున్నాయో చెప్పండి. కంపాటబిలిటీ టెస్టింగ్ అంటే
Testing the system access and different browser or operating system combinations as per the client expected platforms. Okay. Localization testing ante localization, local language. The system should able to access within their local language. That is known as localization testing. English లో వర్క్ అయితే సిస్టమ్ పాస్ ఓన్లీ, మిగతా అన్ని లాంగ్వేజ్ లో కూడా వర్క్ అయితేనే సిస్టమ్ పాస్. దాన్నే లోకలైజేషన్ టెస్టింగ్. సో అది కొన్ని అప్లికేషన్స్ ఉండొచ్చు, కొన్ని అప్లికేషన్ మాక్సిమం ఉండదు. ఓకేనా, ఐడియల్ కేసులో అనమాట. ఇవన్నీ నాన్ ఫంక్షనల్ కిందకు వస్తాయి. వాట్ ఆర్ ద సిస్టమ్ పర్ఫార్మెన్స్? Load, stress, security, volume. Considering all these functional non-functional requirements, we can treat it as a performance parameters. Okay. ఎంత టైం ఉంది? 1 minute. సో ఇవాళ చెప్పిన క్లాస్ చాలా ఇంపార్టెంట్. రేపటి క్లాస్లో మళ్ళీ రివైజ్ చేద్దాం. ఓకేనా. సో ఈ డెఫినేషన్స్ అన్ని మీరు బుక్ పెట్టుకొని రాసుకొని వై, వెన్, వాట్ అనేది రాసుకోండి. వెన్ వి విల్ డూ రిగ్రెషన్ టెస్టింగ్ చెప్పాను నేను. When we will do regression testing? We will do regression testing for every sprint release. ఇట్లా వెళ్ళిపోయింది ఆన్సర్. ఓకేనా, చదివితే గుర్తుకు వస్తుంది. ఓకే, when we will do retesting? So when the defect came